సార్ నమస్కారం సార్. నమస్కారం. గుంటూరు ఈ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అండి. డాక్టర్ గారండి. డాక్టర్ ఏంటంటే మొత్తం అంటే ఈ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు స్పెషల్గా. అంటే ఒకటి ఆస్తుల పరంగా ఎక్కువ ఉందండి. అసలు ఎలా ఉంది ఆయన పరిస్థితి అక్కడ? నేను ఒకటే కోరాను అందరినీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విభజన మీద మాట్లాడాను. నేను అనుకుంటాను డెఫినెట్గా ఆయన కూడా స్పందిస్తా అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి నిజాయితీ పనులని గెలిపించాలని, ప్రజల హక్కుల కోసం పోరాటం గెలిపించాలని కోరుతున్నాను. అక్కడ ఎక్కడున్నా సరే ముందర వామపక్ష అభ్యర్థులు, ముందర టాప్ ప్రయారిటీ వామపక్ష అభ్యర్థులు గెలిపించాలి. వాళ్ళు హక్కుల కోసం ఎడతెరగని పోరాటం చేస్తున్నారు. మాట తిప్పలేదు, మాట మార్చలేదు, మడం తిప్పలేదు. సరే, అందుకని తర్వాత నీతి నిజాయితీ నన్ను ఎందుకు గెలిపించాలంటామంటే, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కొన్ని కుటుంబాలకి ఇంట్లో పదవులు, దొడ్లో పదవులుగా మారిపోకూడదు. ఈ సినిమా పరిశ్రమలో కూడా అందరూ ఎంత అద్భుతమైన కళాకారులు ఉన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయి కొన్ని వర్గాలుగా పరిమితమైంది ఆ సినిమా పరిశ్రమ. మీరు అడిగిన సబ్జెక్ట్ని ఎందుకు రిలీజ్ చేస్తాను, సినిమా అంటే అటు ఇటు ఇంటరాక్ట్ మన రాష్ట్రం మారుతూ ఉంది. అందువల్ల ఒక్కొక్క కుటుంబం నుంచి 6 సభ్యుల అంటే అందరికీ అర్థం, మిగతాడు అర్థం లేదు. అంతే ఒకరిద్దరు దాని గురించి మాట్లాడు 6. ఇవాళ 100 కోట్లు ఉన్నాయంటే నిజంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు 100 కాదండి, 6,000 కోట్లు 7,000 కోట్లు వైట్ డిక్లేర్ చేసి వాళ్ళ కుటుంబం తమ్ముడు గారు అంతా కలిసి 10,000-15,000 కోట్లు ఉంటుందేమో, అంత వైట్ అంటున్నారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా సౌమ్యుడు. ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఢిల్లీలో మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన ఆయన డబ్బులు ఎంత అనుకోవచ్చు. కానీ నేను అనుకుంటున్నాను వీళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదండి? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్. అంటే వీణ, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఆఫ్కోర్స్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రాజకీయ కుట్రలు తెలియని వాళ్ళు, కొత్త తరం యువకులు రాష్ట్రంలో వచ్చి ఎందుకు పదవులు చేపట్టకూడదు? గురుమూర్తి గారిని అన్నాడు, హంబుల్ పర్సనాలిటీ. నేను నారాయణ గారు చనిపోయినప్పుడు, నారాయణ గారు మిస్సెస్ చనిపోయినప్పుడు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన కూర్చుంటే చాలా నాకు అంత పరిచయం కూడా లేదు. సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీ. అంటే వీళ్ళు కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఫిజియోథెరపిస్టులు, మాస్టర్లు, ఇంకొకళ్ళు. వీళ్ళు అవ్వకూడదా? పదవులు సంపాదించకూడదు? వీళ్ళ కుటుంబాలు ఏమైనా పుట్టిపెట్టినాయా? కొంతమంది కుటుంబాలు. నేను అడుగుతా ఉన్నానండి, ఏంటి ఒక విషయం వరకు వచ్చింది. ఆ చూడవల్లో పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడారు, గుర్తు కూడా ఆయన, సార్ నేను ఒక జోక్ మాట్లాడాడు, ఇంతకుముందు కూడా ఎవరో కూడా గుర్తు చేశారు. ఏంటంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ 27-28 పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత 29 నుంచి 39 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంట. 39 నుంచి 49 వరకు లోకేష్ బాబు గారు అధికారంలోకి వస్తారంట. 49 నుంచి 59 వరకు అంతలో మీరు వెళ్ళిపోతారు, మీరు నేను. ఆ తర్వాత మిగతా బ్యాచ్ మొదలవుతుంది. 49-59 వరకు రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక మనవడు, మన మ్యారేజ్ అయింది కదా, ఆయన 2 మంది ఆయన అవుతారంట. 59 నుంచి 69 వరకు పరిణామం కూడా తీసుకొచ్చారు. దేవాంశ్ ముఖ్యమంత్రి, మీరు నేను కదా ఇక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోతాం. వదిలేసి లోకాన్ని ఇక మన జీవితాలంతా ఇలా సాల్వ్ చేసుకుంటున్నా. వాళ్ళ వ్యక్తిత్వం ఉండొచ్చు, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అండి. బట్ ఏంటిది, కొత్త తరం రాకూడదా? నేను అన్నాను కదా, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారా లేకపోతే చంద్రశేఖర్ ఎంత గట్టిగా మాట్లాడండి ఆయన. అవునండి, చాలా గట్టిగా మాట్లాడాడు. ఖచ్చితంగా నేను అంటే ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతాను అన్నాడు. ఆయన దీంట్లో చేసుకుని కంపెనీలు పెట్టేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అలాగే గురుమూర్తి గారు డబ్బులు లేకపోయినా సరే, ఫిజియోథెరపిస్ట్ దేంటో తక్కువ అండి, అమ్ముల పర్సనాలిటీ, సమస్యల మీద అండర్స్టాండింగ్ తీసుకుని తను నిజాయితీగా పోరాడుతూ ఉంటే వీళ్ళు కాకూడదు రాష్ట్రంలో, వాళ్ళు ఎల్మ్ ఆఫ్ ద అఫేర్స్లో ఉండకూడదండి ఇలాంటి వాళ్ళు. అలాగే సమాజం గురుమూర్తి గారు డబ్బులు లేవు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీతి నిజాయితీ నిబద్ధతలు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. నేను తప్పేంటండి? అంటే పీపుల్ హ్యాస్ టు డిసైడ్ అండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళని అని అంటలేదు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే గుంటూరులో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఉన్న వ్యక్తి కూడా కిలారి రోసయ్య గారు అంత పవర్ఫుల్ కాదని అంటున్నారండి. కిలారి రోసయ్య గారు, నేను యాక్చువల్గా మొన్న అక్కడ జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వామపక్షాల నుంచి. ప్రత్యేక విభజన హామీ సాధన సమితి జిల్లా నేతగా ఆయన ఉన్నారు. ఆయన సంఘీభావం తెలియజేశాం. అలాగే పుస్తకం ఇచ్చాను, మీరు ప్రత్యేక హోదా మీద నేను ఇంకా మిగతా డెఫినెట్గా యుద్ధంలో కలిసి పోరాడతాడు. అలాగే ఈయన కూడా చంద్రశేఖర్ గారికి కూడా డాక్టర్ గారు కూడా ఇచ్చాం. కిలారి రోసయ్య గారు మామ గారికి ఫోన్ చేశాను, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని, రోసయ్య గారికి కూడా వెళ్ళాం అనుకోండి. ముందు ఆయన ఫోన్ చేశాను, ఆయన బిజీగా ఉంటున్నారు, లేకపోతే ఆయన్ని కూడా కలిసి చెప్పేవాడిని. ఇవాళ అక్కడ వారు 1 సైడ్ నడుస్తుంది. అంటే భారీ మెజార్టీ అని రాకపోయినా, ఎందుకంటే కాన్స్టిట్యున్సీస్లో గుంటూరు ఈస్ట్ వెస్ట్ కొంచెం టఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంది. అందువల్ల రాపోయినా ఆయన మెజార్టీ మాత్రం అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు బీభత్సంగా వచ్చినా సరే 50-60 వేలు మెజార్టీ తగ్గదండి. తెలుగుదేశం వస్తే 1,00,00,000 పైనే లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడికి దాదాపుగా అపోజిషన్
ఉమ్, కిలా రోసి గారిని పెట్టారండి. అక్కడ పోరాటం జరిగేది ఎవరు మీద? జగన్ గారి మీద వేస్తారు. ఉమ్. రోసి గారు పొన్నూరుగా ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కూడా ఆయన మీదేం వ్యతిరేకత లేదు కానీ గట్టిగా ఆయన పరుషంగా మాట్లాడే వ్యక్తి కూడా కాదండి. చాలా సౌమ్యుడు. సరే మిగతాది పొన్నూరులో ఫెయిల్ అయ్యారు, గట్టిగా చేయలేకపోయారని వచ్చింది. సరే ఇక్కడ షిఫ్ట్ చేశారు అనుకోండి. ఉమ్, ఏదేమైనా వ్యక్తిగతంగా నేను విమర్శ చేయను, కానీ అది ఆ స్పీడ్, ఈ స్పీడ్ని ఆయన తట్టుకోండి ఎక్కడ కనపట్టలేదు. అది అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఆయనకి. అంటే రాజకీయాల్లో మార్పు కోసం ఇంతకుముందు కూడా డబ్బులు కొన్నాళ్ళు కొంతమంది రావచ్చు. వీళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి మనిషిని ఉమ్, ఆయన ఈ ఫ్యామిలీ మీకు తెలుసండి. ఆయన కొండా వెంకటరంగారెడ్డి గారిని ఉమ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేశారు. దామోదర సంజయ్ గారిని 1962లోనే ఉప ముఖ్యమంత్రి చేశారు. అదే. ఆయన స్వాతంత్ర సమయోధులు, తెలంగాణ ఉద్యమయోధులు చాలా ఉన్నాయి. ఉమ్, పైగా వాళ్ళ మామగారు కూడా మీకు తెలుసు, ఆ, అపోలో హాస్పిటల్స్ వాళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఆయన్ని కేసీఆర్ గారు అవమానించారని చెప్తారు. చాలా హంబుల్ పర్సన్. అంటే ఆయన ఎందుకు దూరం చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఉమ్, కానీ ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు. బట్ ఈజ్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం నైవేద్యం చేసింది తెలంగాణకు కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా. వాళ్ళ మతం మీద రాజకీయం ఆడుతుంది. పోస్ట్ ప్రాబులీ ఆయనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వేస్ ప్రకారం ఉమ్. ఆయన కూడా 3%, 4% ప్లస్లో ఉన్నారు. ఆ కాన్స్టిట్యూన్సీలో మొత్తం బీజేపీ మన తెలంగాణ గుంటూరు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గ్యారంటీ గెలిపి నెంబర్ 1 సీట్ అన్నారు. అయితే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆయన అవుట్ రేట్ గా నెగ్గే రెండో సెకండ్ థాట్ లేదు. అదే. ఆయన నెగ్గటం మీద కాదు, ఉమ్, మెజార్టీ మీద పని. మెజార్టీ చూసుకోవాలి ఇప్పుడు. అలాగే తిరుపతిలో కూడా ఆ, ఉమ్, గురుమూర్తి గారు ఖచ్చితంగా నెగ్గారు. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి ఇచ్చారు. అవునండి. ఆయన నెగ్గే అవకాశం కనపడుతుంది. ఆశ్చర్యకరంగా మాకు నచ్చకపోయినా సొమ్ముడైన మేము సరే వ్యక్తిగతంగా విరోధాలు ఉంటాయి. మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నర్సాపురం, ఉమ్, అక్కడ కూడా శ్రీనివాసవరం గారు, భూపతరు శ్రీనివాసవరం గారు నేను నెగ్గకూడదనే కోరుకుంటాం. అవును. అక్కడ కాంగ్రెస్ స్వతంత్రుడు మిగతా వాళ్ళు ఎవరు నెగ్గినా పర్వాలేదు అనుకుంటాం, కానీ ఉమ్, అక్కడ అందరూ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చేసింది. అదే. నమ్మట్లేదా మీరు? ఉమ్, మ్యాచ్ ఫిక్సింగ్ మీకు అర్థం కాలా? అవునండి. రఘురామకృష్ణరాజు గారి కానీ సీట్ ఇవ్వకుండా ఉంటే అవును. మేము మీ సీట్ పల్లెల్లో పెట్టిస్తాం ఎవరినో తెలియకుండా. అక్కడ కూడా గురుమాల గారు మంచి ఆవిడే, కానీ ఉమ్, రాష్ట్ర అక్కడ వ్యాప్తంగా తెలిసిన ప్రచారం నాకు కనపట్లేదు ఇక్కడ ఉమ్, మా ఊళ్ళలో. వాళ్ళు చేస్తే వేరే దగ్గర చేసి ఉండొచ్చు. ఉమ్, అంటే బీజేపీ ఎలా బెదిరిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిప్రజెంట్ చేసే పార్టీని బానిసలుగా చూస్తుంది. అదండి. ఇదండి శ్రీనివాస్ గారు చెప్పిన విషయం. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పకుండా గెలుస్తారు, నీకు మెజార్టీ అంతా చూసుకోవాలని అంటున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.